హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను బాగా మురికిబట్టినటువంటి బాత్రూము, ఇంకా టాయిలెట్‌ని ఎటువంటి హార్పిక్, యాసిడ్ లాంటివి వాడకుండా కేవలం మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ పైన 1 లీటర్ వరకు నీళ్లను కాగబెట్టాలి. ఈ నీళ్లను ఏదైనా వాడని ప్లాస్టిక్ బౌల్‌లో పోసుకోవాలండి. ఈ నీళ్ళలో బేకింగ్ సోడా 3 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే గల్లుప్పు 3, 4 స్పూన్స్. మీరు వాడే సర్ఫ్ ఏదైనా కానీ 3 స్పూన్స్. నాన్ ఫ్రూట్ వెనిగర్ పావు కప్పు వరకు వేసుకోవాలి. అలాగే స్మెల్ కోసం ఫెనాయిల్‌ని 2, 3 స్పూన్స్ వేసుకొని మంచిగా నీళ్ళలో కలిసేటట్లు కలుపుకోవాలి. కలిపాక ఏదైనా కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని పిన్నీసు లేదా సూదిని కాల్చి మూతకి హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టిన తర్వాత ఈ లిక్విడ్ని బాటిల్లో పోసుకుందాము. పోసాక మూత పెట్టి బాత్రూంలో కింద టైల్స్కి ఇంకా వాల్ టైల్స్కి కూడా స్ప్రే చేయాలి. మీకు క్లీన్ చేసి చూపిద్దామనే ఉద్దేశంతో కొన్ని రోజుల నుండి క్లీన్ చేయకుండా వదిలేశానండి. ఇలా అంతా స్ప్రే చేసిన తర్వాత 10 నిమిషాలు వదిలేద్దాము. 10 నిమిషాల తర్వాత ఇటువంటి బ్రష్‌తో ఒక్క నిమిషం రుద్దితే చాలండి, తెల్లగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా మురికంతా నల్లగా ఎలా వస్తుందో. యాసిడ్, హార్పిక్ లాంటివి వాడితే లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇలా లిక్విడ్‌ని తయారు చేసి రుద్దుకుంటే టైల్స్ పాడవకుండా ఉంటాయి. లీకేజ్ ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట. రుద్దాక నీళ్లు పోసి చూపిస్తున్నాను చూడండి. టైల్స్ ఎంత తెల్లగా వచ్చాయో. బాత్రూమ్ అంతా ఇలాగే రుద్దుకోవాలి. ఈ స్టోన్స్ మధ్యలో ఉన్నది మురికి కాదండి. పైన ఉన్నటువంటి వైట్ సిమెంట్ పోయి కింద ఉన్న సిమెంట్ నల్లగా కనిపిస్తుందన్నమాట. బాత్రూంలో కింద అంతా రుద్దుకున్న తర్వాత వాల్ టైల్స్ని కూడా రుద్దుకుందాము. ఈ లిక్విడ్ అద్భుతంగా పనిచేస్తుందండి. ఎంత తెల్లగా వస్తున్నాయో చూడండి టైల్స్. టాయిలెట్లు కూడా ఈ లిక్విడ్‌తోనే రుద్దుకోవచ్చు. చూడండి మురికంతా పోయి టాయిలెట్ ఎంత తెల్లగా వస్తుందో. టాయిలెట్ చూడండి కొత్తదానిలా ఎలా దగదగ మెరిసిపోతుందో. అలాగే చివరిలో ట్యాప్స్‌ని కూడా రుద్దుకుందాము. ఈ లిక్విడ్‌తో రుద్దితే ట్యాప్స్ చాలా తెల్లగా వస్తాయండి. కొంతమంది ట్యాప్స్‌ని హార్పిక్‌తో రుద్దుతూ ఉంటారు కదా! అలా రుద్దితే కొన్ని రోజులకి నల్లగా మారిపోతాయి. తరువాత ఎంత రుద్దినా కానీ తెల్లగా రావన్నమాట. కాబట్టి హార్పిక్‌తో ఎప్పుడూ ట్యాప్స్‌ని రుద్దొద్దండి. ట్యాప్‌కి చివర ఇలా గారి పట్టినట్టు ఉంటే కనుక చాకుతో కొంచెం గీరితే ఈజీగా వచ్చేస్తుందన్నమాట. యాసిడ్, హార్పిక్ లాంటిది వాడకుండా ఇలా లిక్విడ్ తయారు చేసి క్లీన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.